Viewers, VRX77, this is my YouTube channel. Please watch and subscribe. Press the bell icon to get more videos. నా కంటెంట్ నచ్చినట్లయితే లైక్ కొట్టండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. సమ్మర్ స్టార్ట్ అయిపోయింది, ఇంకా కూల్ డ్రింక్స్లో హంగామా స్టార్ట్ అయిపోతుంది. ఈ కోకోకోలా బ్రాండ్ ఉంది కదా, ఇంటర్నేషనల్ బ్రాండ్ ఉంది కదా, ఇందులోపట ఈ బేవరేజెస్ డ్రింక్స్ ఉన్నాయి కదా, ఇండియా లోపల మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు ప్రజెంట్. ఏ గ్రామంలో కూడా తాగానికి నీళ్ళు దొరకదు, కానీ ఈ కోకోకోలా డ్రింక్ మాత్రం దొరుకుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ కోకోకోలా కొన్ని వేల కోట్ల రూపాయలు సంపాదిస్తుంది. ఇండియా అనేది ఎక్కువ జనాభా గల దేశం కాబట్టి ఇండియా మీద కూడా ఫోకస్ పెట్టింది. అయితే ఇప్పుడు ఈ విషయము అచానక్ మరి ఈ టాపిక్ ఎందుకు వచ్చిందంటే, ఇక్కడ రీసెంట్గా రిలయన్స్ దిగ్గజం ముఖేష్ అంబానీ ఒక సాఫ్ట్ డ్రింక్ని మార్కెట్లోకి తీసుకొచ్చిండు. ఇప్పుడు ఈ డ్రింక్ దుమ్ము రేపుతుంది సౌత్ ఇండియా, నార్త్ ఇండియా లోపల. దాని పేరే క్యాంపకోలా. యాక్చువల్గా ఈ క్యాంపకోలా పాతది ఇండియన్ యొక్క డ్రింక్, దీని ఒరిజిన్ డ్రింక్ ఇది. అయితే ఈ డ్రింక్నే ఇప్పుడు ఇతను మార్కెటింగ్ చేసి ఇప్పుడు సూపర్ మార్కెట్ల లోపల, తర్వాత షాపింగ్ కాంప్లెక్స్ లోపల, ఓపెన్ మార్కెట్లలో వీటిని విరివిగా మార్కెటింగ్ చేసి తన యొక్క స్ట్రాటజిక్ మార్కెటింగ్ థియరీ ద్వారా ఇండియా లోపల ఇప్పుడు చురుకుగా ముందుకు కదులుతుంది. తద్వారా ఏమైందంటే, ఈ గ్లోబల్ కంపెనీ అయినటువంటి కోకోకోలాకు వెన్నులోపల వణుకు పుట్టడం స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే పెప్సీకి కోకోకోలాకి ఈ రెండింటికి మధ్యన యుద్ధం జరుగుతూ ఉంటుంది నిరంతరం. అంటే మార్కెటింగ్ పర్పస్లో యుద్ధం జరుగుతూ ఉంటుంది. యుద్ధం అంటే ఏదో కత్తులు బల్లెలు పట్టుకుని యుద్ధం కాదు. చాలా దేశాల లోపల ఈ కోకోకోలాకు పెప్సీకి మధ్య యుద్ధం జరుగుతుంటుంది. కానీ యాక్చువల్గా ఇండియాకి వచ్చేసరికి ఇండియాలో కూడా గుత్తాధిపత్యంగా ఉన్నటువంటి ఈ యొక్క బేవరేజ్ మార్కెట్ని 80-90% ఈ కోకోకోలా కంపెనీ దీన్ని మార్కెట్ను హస్తగతం చేసుకుంది. యాక్చువల్గా మన ఇండియాలో ఉన్నటువంటి యొక్క ఈ దగులుబాజీ రాజకీయ నాయకుల ద్వారా ఇదంతా సాధ్యమైంది. ఎందుకంటే ఇండియా లోపల తనకంటూ ఒక సొంత బ్రాండ్ ఉండేది. ఇండియా లోపల ఈ మన కూల్ డ్రింక్స్ లోపల ఎట్లయితే పూర్వకం మీరు విన్నరో పేరు, కానీ నేను చిన్నప్పుడైతే నేను విన్నాను, గోల్డ్ స్పాట్ అని ఉండేది. లిమ్కా, ఈ థమ్సప్, మాజా ఇవన్నీ మన బ్రాండ్లు ఇవన్నీ. అయితే ఈ కోకోకోలా కంపెనీ ఇండియా లోపలికి ఎంటర్ అయిపోయి మన కాంగ్రెస్ పాలకుల ఉన్నటువంటి సమయం లోపల ఈ ఉన్న డ్రింకులని యాజమాన్యాలని వాళ్ళ దగ్గర నష్టపోయే విధంగా వాటి రేట్లు తగ్గించి వీటిని నష్టాలు వచ్చే విధంగా చూసి ఆ ప్లాంట్లను కొనేసుకొని ఇందులో కలిపేసుకుంటారు. ఎట్లయితే హిందుస్థాన్ యూనిలివర్ లోపల హిందుస్థాన్ ఉండదో, అట్లనే ఈ కోకోకోలా లోపల కూడా ఇప్పుడు ఈ లిమ్కా అనే డ్రింక్ కానీ గోల్డ్ స్పాట్కి వచ్చినటువంటి ఒరిజినల్గా ఫాంటా ఉంది కదా, యాక్చువల్గా మన డ్రింక్సే ఇవి. ప్రపంచవ్యాప్తంగా కోకోకోలా ఎప్పుడు భయపడలేదు, కానీ ఇండియన్ మార్కెట్లో కూడా మాత్రం భయపడలేదు. ఎందుకంటే పార్లే అగ్రోస్ వాళ్ళు థమ్స్అప్ అనేటువంటి ఒక గట్టి డ్రింక్ తయారు చేసారు. ఇండియా లోపల కోకోకోలా కంటే ఎక్కువ కూడా థమ్స్అప్ డ్రింకే తాగుతారు. థమ్స్అప్ డ్రింక్ అనేది మన ఇండియన్ ఒరిజినల్ డ్రింక్ అది. యాక్చువల్గా ఆ డ్రింక్ని ఏంటంటే వీళ్ళు కోకోకోలా మార్కెటింగ్ కొని ఆ మధ్యలో కూడా థమ్స్అప్ని బంద్ చేసి కోకోకోలానే స్టార్ట్ చేసి, కానీ ఎవరు తాగాలి ఇండియాలో. తద్వారా మళ్ళీ కోకోకోలా తీసేసి మళ్ళీ థమ్స్అప్ను ఇండియా లోపల స్టార్ట్ చేసారు. ఇప్పుడు మార్కెట్లో ఏమైందంటే, ఈ క్యాంపకోలా కూడా మంచి మార్కెట్ లోపల విరివిగా దొరుకుతుంది. ఇప్పుడు ముఖేష్ అంబానీ ఉన్నాడు కదా, రిలయన్స్ దిగ్గజం, తాను దీని యొక్క మార్కెటింగ్ భుజస్కంధాల పైన వేసుకుని త్రూఅవుట్ ఇండియా లోపల దేశీయ ఉత్పత్తులు అని చెప్పేసి ఒక అన్ని మార్కెట్ లోపల విరివిగా దొరుకుతుంది. మనం కూడా క్యాంపకోలాకి సపోర్ట్ చేయాలి, ఎందుకంటే దేశీయ డ్రింక్ కదా. ఇప్పుడు ఒక కోకోకోలాను మనం తాగడం ద్వారా విదేశీ మారక ద్రవ్యం పోతూ ఉంది. అంటే మనకు కొంతమందికి మన ఇండియాలో వారికి విదేశాల్లో నుంచి వచ్చిన వస్తువులు అంటే చాలా మోజు కదా. స్వదేశంలో ఎంతకంటే మంచి క్వాలిటీ వస్తువులు దొరికినా వాటిని తీసుకోరు. విదేశీ వస్తువుల మోజులో పడి ఇట్లాంటి డ్రింక్స్ కానీ కొన్ని రకాల వస్తువులు కానీ కొనుక్కుంటూ ఉంటారు. తద్వారా దేశానికి ఈ విదేశీ యొక్క మారక ద్రవ్యం అనేది ఎక్కువగా పోతుంది, దేశానికి నష్టం. అలా కాకుండా క్యాంపకోలాను ప్రమోట్ చేయడం ద్వారా ఈ యొక్క దేశీయ బేవరేజ్ మార్కెట్ కొన్ని కోట్ల రూపాయల విలువతో ఉన్నటువంటిది. ప్రతి గ్రామం లోపల తాగనికే నీళ్ళు దొరికాయి, కానీ ఈ మన కోకోకోలా డ్రింక్, పెప్సీ డ్రింక్ మాత్రం కంపల్సరీ దొరుకుతుంది. మరి అదే దృష్టిలో పెట్టుకొని ఈ క్యాంపకోలాను కూడా మార్కెట్ లోపలికి విరివిగా స్పాన్సర్ చేస్తున్నారు. ఇప్పుడు లేటెస్ట్గా కనిపిస్తున్నాయి అన్ని కూలింగ్ షాపుల్లో, ఈ సూపర్ మార్కెట్ల లోపల, రెస్టారెంట్ లోపల క్యాంపకోలా కూడా కనిపిస్తుంది. 1990 లోపల మన ఆంధ్రప్రదేశ్ వెస్ట్ ఈస్టర్న్ గోదావరి జిల్లా లోపల ఒక డ్రింక్ దొరికేది. దాని పేరు వచ్చేసి ఆర్టోస్, ARTOS. సూపర్ డ్రింక్ అది. ఇప్పటికి 100 సంవత్సరాలు దాటిపోయింది, 110 సంవత్సరాల దగ్గరకు వచ్చింది. ఈ డ్రింక్ కూడా మన తెలుగు రాష్ట్రాల్లో, అంటే కేవలం ఆంధ్రప్రదేశ్లో మాత్రం దొరుకుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాళ్ళకు ఈ డ్రింక్ ఆ ఏరియాలో ఇప్పుడు కోకోకోలా, పెప్సీ, పప్పులు ఉడకవు అక్కడ. అంటే మన ఇండియన్స్కి ఎంత శక్తి ఉందంటే, ప్రపంచ బ్రాండ్లను కూడా శాసించేటువంటి శక్తి మన ఇండియన్స్లో. అన్ని రకాల వస్తువులు తయారు చేస్తాం, కానీ వాటిని మార్కెటింగ్ చేయడంలో కూడా ఫెయిల్ అయిపోతాం.
విదేశీ బ్రాండ్ల దగ్గరకు వచ్చేసరికి మనము ఆ మోజులో పడి ఆ బ్రాండ్లను కొనుక్కొని దేశీయంగా ఉన్నటువంటి బ్రాండ్లను మనం నెగ్లెక్ట్ చేయడం ద్వారా పరోక్షంగా మన విదేశీ మారక ద్రవ్యము కోట్ల రూపాయల లోపల విదేశాలకు వెళ్ళిపోతుంది. ఆ దేశం యొక్క సంస్థలు బాగుపడుతుంది. అట్లా కాకుండా దేశీయ ఉత్పత్తుల్ని కూడా మనము విరివిగా వాడి, ఇప్పుడు డాబర్ ఉంది, ఇప్పుడు కాల్గేట్ పామోలిన్ మనది కాదు, హిందుస్థాన్ యూనిలివర్ ఉంది కదా, అది కూడా మనది కాదు, విదేశీ బ్రాండే అది కూడా. అయితే అక్కడ తయారైనటువంటి వస్తువులు కేవలం మార్కెటింగ్ పరంగానే ఇండియాలో అమ్ముకుంటారు. దానిపైన కొద్ది గొప్ప ట్యాక్స్ పే చేసి మిగతా మేజర్ ప్రాఫిట్ అంతా విదేశాలకే వెళ్ళిపోతుంది. కానీ కూల్ డ్రింక్స్ మాత్రం ప్రపంచవ్యాప్తంగా పెప్సీకి కోకోకోలాకు మధ్య రైవల్టీ అనేది ఉంది. కానీ ఇండియాకి వచ్చేసరికి ఇప్పుడు క్యాంపకోలా ఈ రెండింటికి మధ్య ఒక గట్టి పోటీ ఇచ్చేటువంటి డ్రింక్గా మన మార్కెట్ లోపల వస్తుంది. దానికి మనం సపోర్ట్ చేయాలి. ఎందుకంటే దేశీయ ఉత్పత్తి కాబట్టి దేశీయ ఉత్పత్తిని మనం ప్రమోట్ చేయడం ద్వారా, మనం కన్జ్యూమ్ చేయడం ద్వారా ఆ విదేశీ మారక విలువలు అనేటివి ఇతర దేశాలకు వెళ్లకుండా మన దేశం లోపలనే ఉన్నటువంటి విదేశీ మారక విలువలతో పాటు దేశం యొక్క ఆదాయం పెరిగి లోకల్లో ఉన్నటువంటి కార్మికులకు కూడా ఇంత వర్క్ దొరికేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి క్యాంపకోలను ప్రమోట్ చేయాలి. మనమందరం కూడా సాఫ్ట్ డ్రింక్లు తాగేటువంటి ఆస్కారం ఉంది. ఇప్పుడు రీసెంట్గా ఈ కూల్ డ్రింక్స్ లోపల ఎక్కువ షుగర్ శాతం కంటెంట్ ఉండదు. ఇప్పుడు ఇండియా మొత్తం 40% డయాబెటిక్ పేషెంట్స్ అయిపోయారు. అయితే ఈ క్యాంపకోలాలో కూడా మన జీరో షుగర్తో కొత్తగా తయారు చేస్తారు. 10 రూపీస్కే మార్కెట్ లోపలికి విడుదల చేసేటువంటి ఈ మంత్ లోపల ముఖేష్ అంబానీ చేతుల మీదుగా జీరో షుగర్ ఉన్నటువంటి డ్రింక్ని మార్కెట్లోకి విడుదల చేయబోతున్నారు. దీన్ని చూసి కోకోకోలా వాళ్ళు, పెప్సీ వాళ్ళు కూడా జీరో షుగర్ అని చెప్పేసి దానికి పోటీగా 10 రూపాయల డ్రింక్ అనేది ఈ మార్కెట్లోకి వస్తుంది. అంటే రెండు పెద్ద బ్రాండ్లు కొట్టుకుంటే మధ్యలో కస్టమర్కి లాభం, రేట్లు కూడా తగ్గిపోయే ఆస్కారం ఉంటుంది. దానిలో కూడా క్వాలిటీ కూడా మంచిగా పెరిగేటువంటి ఆస్కారం ఉంటుంది. పరోక్షంగా కస్టమర్లకే లాభం. కాబట్టి క్యాంపకోలాను కూడా తాగండి. ఈ యొక్క విదేశీ మారక ద్రవ్యాన్ని బయటికి పోకుండా చూడొచ్చు.